ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం, నర్మదా నది పుష్కరాలు ప్రారంభం. బృహస్పతి సంచారం మేషక్షేత్రం నుంచి వృషభ క్షేత్రంలోకి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నర్మదా నది ప్రత్యేకత గురించి, పుష్కర సమయంలో పాటించవలసినటువంటి విధి విధానాల గురించి, చేపట్టేటువంటి దాన ధర్మాల గురించి, ప్రత్యేకతల గురించి శ్రీరస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ అష్టమి, రాత్రి 12:56 వరకు ఉంది. నక్షత్రం శ్రవణం, రాత్రి 12:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు మరో ప్రత్యేకత, శుక్రమోఢ్యమి ప్రారంభం. ఇది తెల్లవారుజామున 3:35 ప్రారంభం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్ర చివరిలో ఉంది. రవి సంచారం మేషక్షేత్రంలో ఉచ్చస్థితి. శుక్ర సంచారం కూడా మేషక్షేత్రంలో, కన్యాక్షేత్రంలో కేతు సంచారం, మకర క్షేత్రంలో చంద్ర సంచారం, శని సంచారం కుంభక్షేత్రంలో, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, కుజ రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచస్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. విద్యలో శ్రద్ధ విద్యార్థులకి లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యతకై చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. గతంలో ఏర్పడినటువంటి వివాదాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి క్రీడారంగం వారికి అనుకూలతని కలిగిస్తుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యతను కలిగిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ఆర్థిక పరిస్థితి వ్యాపారంగం వారికి క్రమక్రమంగా లభిస్తుంది. ప్రత్యర్థులు బలపడతారు. పెట్టుబడుల విషయంలో ఆందోళన ఉంటుంది. కార్యక్రమాలు మహిళలు స్వతంత్రంగా నిర్వహించలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకున్నప్పటికీ కార్య సాధనలో ప్రతికూలత కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు కొనసాగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి కార్యకలాపాలు వ్యాపారంగం వారికి అనుకూలిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. శుభ కార్యనిర్వహణలో ఉత్తేజాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. శుభవ్యయం ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
ఇంకా మంచి విషయాలు సాధించడానికి లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభమవుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకోవాలనేటువంటి తాపత్రయం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా క్రమక్రమంగా కలిసి వస్తుంది. శ్రమను క్రమంగా అధిగమించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ఊరట పరిస్థితులు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాలు మహిళలకు అనుకూలతని పెంచుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. విద్యార్థులకి శ్రద్ధ పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలకై అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గతంలో ఏర్పడినటువంటి అనుకూలత, మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మాత్రం కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళన వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభమవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు ఉంటాయి. మానసిక ఉల్లాసం మహిళలకు క్రమక్రమంగా తగ్గుతుంది. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు తారసపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. సమర్థత పెరుగుతుంది. చాకచక్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు వేగవంతమైనటువంటి పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో అదృష్ట సంఘటనలు ప్రారంభమవుతాయి. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ప్రారంభమవుతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు క్రమశిక్షణతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోలేకపోతారు. దూకుడు స్వభావంతో కూడిన కార్యక్రమాలు సమస్యలుగా మారతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదలకై చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభం చేసి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వరకు పెరుగుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా లాభిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకోగలుగుతారు. మానసిక ధైర్యం మాత్రం కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు క్రమక్రమంగా లాభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వరకు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఆశాజనకంగా మారతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. శుభవార్తలు వింటారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. వ్యాపార రంగం బరువు నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. ఉద్దేశ్యాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. అనుచిత పరిస్థితుల్ని కలిగిస్తాయి. అసహనం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. మహిళలు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. అయోమయ పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు మాత్రం పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యక్రమాల్లో నిర్వహణ
అసంతృప్తికరంగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా పెరుగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు రాజకీయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, ఆలోచన సంపత్తితో కూడిన విజయాలు పొందాలని, కార్యక్రమ నిర్వహణలో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి.